హాయ్ గైస్, ఈరోజు మనం కోడ్ ఫోర్సెస్ రౌండ్ 1006 div 3 వీడియో ఎడిటోరియల్లో ఆల్ ది ప్రాబ్లమ్స్ అప్ టు ఈ సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. సో we will move to our first problem. First problem, in one operation actor chooses two integers I and x such that I is in the range of 1 to n and x is in the range of -p to plus p, and performs assignment AI is equals to x. Actor is still not fully accustomed to reasonable favor. So basically ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్తుందంటే, మనకి ఫస్ట్ ఒక n సైజ్ ఆఫ్ ది అరే ఇచ్చారు, దాంట్లో అన్ని జీరోస్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇంకో రెండు ఇంటీజర్స్ ఇచ్చిండు, ఒకటి k ఇంకోటి p. సో మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో ఒక్క ఆపరేషన్లో మనం ఏం చేయగలుగుతామంటే, ఏదైనా ఒక ఇండెక్స్ చూస్ చేసుకొని ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం -p నుంచి +p వరకు ఈ ఏ వాల్యూ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఈ రేంజ్లో చూస్ చేసుకున్న వాల్యూని ఇక్కడ పెట్టాలి. సో ఇలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ ఎంటైర్ అరే యొక్క సమ్ని k తోటి ఈక్వల్ చేయాలి. సో ఇలా చేయడానికి మినిమం ఆపరేషన్స్ ఎన్ని అవసరం పడుతుంది అన్నది మన క్వశ్చన్. టెస్ట్ కేసెస్ తోటి అర్థం చేసుకుందాం. సో ఏదైనా చిన్న టెస్ట్ 572 సో ఇక్కడ 572 5 - 72 సో ఒక టెస్ట్ చేద్దాం. n is equals to 5, k is equals to -7 and p is equals to 2. సో బేసికలీ మనకి 5 zeros ఉన్నాయి. మన సమ్ -7 చేయాలి. మన రేంజ్ ఆఫ్ వాల్యూస్ 2లోనే ఉండాలి. సో అంటే -2 నుంచి +2 వరకు ఏదైనా వాల్యూ చూస్ చేసుకోవచ్చు. సో మనం సమ్ నోటీస్ చేస్తే -7 అంటే సమ్ని మనం నెగిటివ్ చేయాలి. సో సమ్ని నెగిటివ్ చేయాలనుకున్నప్పుడు మనం పాజిటివ్ వాల్యూ పెట్టాం కదా, వీ విల్ చూస్ నెగిటివ్ వాల్యూ. సో వీలైనంత నెగిటివ్ వాల్యూని మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ -2 పెడదాం, ఒక ఆపరేషన్ పర్ఫామ్ అయింది. ఇంకొక -2 పెడదాం, ఇంకో ఆపరేషన్ పర్ఫామ్ అయింది. ఇంకా సమ్ సరిపోలేదు కాబట్టి ఇంకో -2 పెడదాం, ఇంకో ఆపరేషన్. ఇప్పుడు ఇంకో -2 పెడితే టోటల్ సమ్ -8 అవుతుంది కాబట్టి -1 పెడదాం. సో ఇన్ టోటల్ 4 ఆపరేషన్స్లో మనం కండిషన్స్ని మీట్ కావచ్చు. సో ఇక్కడ బేసికల్లీ ఆన్సర్ ఏంటి, మనకి ప్లస్ మైనస్ అనేది మనకి మ్యాటర్ కాదు. మనకి మ్యాటర్ అయ్యేది కేలో ఎన్ని పీస్ ఉన్నాయని మ్యాటర్ అవుతుంది. సో బేసికలీ కేని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీస్ తోటి డివైడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కేలో 7లో ఎన్ని పీస్ ఉన్నాయి, 7లో ఎన్ని 2s ఉన్నాయి, 2 ఇక్కడ 2, కానీ ఇక్కడ ఇంకో 1 ఎక్స్ట్రా కావాలి. సో ఈ 1 ఎక్స్ట్రా కూడా కౌంట్ చేయాలి కాబట్టి మనం చేసేది
సీల్ వాల్యూ తీసుకోవాలి. సీల్ వాల్యూ తీసుకొని కే బై పి యొక్క సీల్ వాల్యూ మన ఆన్సర్ అవుతుంది. అండ్ ఈ కే అనేది ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉండొచ్చు. కాబట్టి సీల్ తీసుకునే ముందు మనం కే ఈక్వల్స్ టు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కే తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంకో కేసు కూడా ఉంది. ఈ కేస్ ఇంపాసిబుల్ కేసు ఎలా అంటే ఒకవేళ మనం దీని మీద అన్నిటి మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా కూడా మనకి సమ్ రిక్వైర్డ్ సమ్ రాలేదంటే మన ఆన్సర్ -1. సో బేసికలీ మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అన్ని టోటల్ ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా మనకి సమ్ మీట్ కాలేదంటే -1 ప్రింట్ అవుట్ చేస్తాం. సో ఇదే దీని సొల్యూషన్. కోడ్ చూద్దాం. సో ఇక్కడ ఎన్కేపి ఇన్పుట్ తీసుకున్నాం. సీల్ చేసే ముందు కే ఈక్వల్స్ టు కేబిఎస్ ఆఫ్ కే, అది ప్లస్ మైనస్ మనకు సంబంధం లేదు కాబట్టి దీని యొక్క సీల్ డివిజన్ తీసుకుంటున్నా. ఈ సీల్ డివిజన్ ఇలా కాకుండా మీరు సీల్ ఆఫ్ ఏ కామా బి మీరు ఈ ఫార్ములా వాడచ్చు, a ప్లస్ బి -1 డివైడెడ్ బై బి. సో ఈ ఫార్ములా నీకు సీల్ వాల్యూ ఇచ్చేస్తుంది. ఇలా సీల్ తీసుకున్నా అండ్ ఒకవేళ మనం మ్యాక్సిమం ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతాం కాబట్టి ఒకవేళ ఎన్ని కన్నా ఎక్కువ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తే -1 ఇక్కడ నుంచి రిటర్న్ చేసిద్దాం, లేదా మనకు కావాల్సిన ఆపరేషన్స్ ప్రింట్అవుట్ చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లంలో ఏమంటుందంటే మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ స్ట్రింగ్లో ఓన్లీ డాష్ ఇంకా హైఫన్ మాత్రమే ఉంటుంది. సో బేసికల్గా ప్రాబ్లం ఏం చెప్తుందంటే మనకి డాష్ ఇంకా హైఫన్ తోటి ఒక స్ట్రింగ్ ఇచ్చింది. సో మనం ఏం చేయాలంటే దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ని రీఅరేంజ్ చేయాలి. ఏం కొత్త క్యారెక్టర్స్ యాడ్ చేయొద్దు, డిలీట్ చేయొద్దు, జస్ట్ రీఅరేంజ్ చేయాలి. సచ్ దట్ మనకి నెంబర్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్ విచ్ ఆర్ ఇన్ దిస్ ఫార్మ్, ఒక డాష్, ఒక అండర్ స్కోర్, ఒక డాష్, ఇలాంటి సబ్సీక్వెన్సెస్ మ్యాక్సిమం అయ్యేలాగా మనం దీన్ని రీఅరేంజ్ చేయాలి. సో ఈ కేసులో డాష్ డాష్, ఇక్కడ 2 డాషెస్ ఇక్కడ పెడితే మనకి మ్యాక్సిమం సబ్సీక్వెన్సెస్ వస్తాయి. ఎలా ఎన్ని వస్తాయి? దీనికి ఇది 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 ఇది. సో బేసికలీ స్టార్టింగ్ పాయింట్ 2 చూస్ చేసుకోగలుగుతాం, మిడిల్ పాయింట్ 2 చూస్ చేసుకోగలుగుతాం, ఎండింగ్ పాయింట్ కూడా 2 చూస్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇన్ టోటల్ 8 సబ్సీక్వెన్సెస్ వస్తాయి ఈ కేసులో. సో మనకి స్ట్రింగ్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఇంకోటి
సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రింగ్ ఇలా ఉందనుకోండి. సో ఇన్ జనరల్ మన నెంబర్ ఆఫ్ సబ్ సీక్వెన్సెస్ దేని మీద డిపెండ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్స్, నెంబర్ ఆఫ్ ఈ మిడిల్లో ఉన్న పాయింట్స్, నెంబర్ ఆఫ్ ఎండింగ్ పాయింట్స్. ఓకే, ఈ మూడిటి ప్రోడక్ట్ కదా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. సో ఈ మూడిటి ప్రోడక్ట్ కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మనం మ్యాక్సిమైజ్ చేయాలి. సో ఈ ప్రోడక్ట్ ని మ్యాక్సిమైజ్ చేయాలంటే మనం ఈ లెన్స్ ని ఎలా పెట్టాలో ఆలోచించాలి. సో ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ టూ నెంబర్స్, లెట్స్ సే ఎక్స్ వై కన్సిడర్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇంకొక కన్స్ట్రెంట్ ఉంది. కన్స్ట్రెంట్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు కే మాత్రమే ఉండాలి, కానీ ఎక్స్ ఇంకా వై యొక్క ప్రోడక్ట్ మ్యాక్సిమైజ్ కావాలి. అప్పుడు ఎక్స్ ఇంకా వై వాల్యూస్ ఏమవుతాయి? ఎక్స్ ఇంకా వై వాల్యూస్ ఎంత క్లోజ్ ఉంటే అంత ప్రోడక్ట్ ఎక్కువైంది. అంటే ఒకవేళ కే 4 ఉందనుకో, నువ్వు ఎక్స్ ఇంకా వై వాల్యూస్ 1 ఇంకా 3 తీసుకో, 2 ఇంటూ 2 తీసుకుంటావు కదా, ఎందుకంటే 1 ఇంటూ 3 3 అవుతుంది, 2 ఇంటూ 2 4 అవుతుంది. సో మ్యాక్సిమం ప్రోడక్ట్ కావాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై తక్కువ ఉండాలి, అప్పుడు ప్రోడక్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఇంకా ఇది, ఈ రెండింటిని ఈ నెంబర్ ఆఫ్ డాషెస్ ఎన్ని ఉన్నాయో మనం మొత్తం కౌంట్ తీసుకొని వాటిని ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం బోత్ సైడ్స్. సో ఒకవేళ కౌంట్ 10 ఉందనుకో, మనం స్టార్టింగ్ 5 పాయింట్స్, ఎండింగ్ 5 పాయింట్స్. ఒకవేళ కౌంట్ 11 ఉంటే స్టార్టింగ్ 6 పాయింట్స్, ఎండింగ్ 5 పాయింట్స్, లేదా స్టార్టింగ్ 5 పాయింట్స్, ఎండింగ్ 6 పాయింట్స్, ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అది ప్రోడక్ట్ ఎఫెక్ట్ కాదు కాబట్టి. సో ఈ రెండింటిని మాత్రం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బట్ ఈ పాయింట్స్ ని ఎక్కడ పెడతాం? ఈ పాయింట్స్ ని ఈ రెండింటి మధ్యలోనే పెట్టాలి. మధ్యలో పెడితేనే మనకి ఇలాంటి సబ్ సీక్వెన్స్ ఫామ్ అవుతుంది. ఇలా ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ వచ్చి దాని తర్వాత ఈ అండర్ స్కోర్స్ వస్తే సబ్ సీక్వెన్సే ఫామ్ కాదు. కాబట్టి వీటిని హాఫ్ గా డివైడ్ చేసుకొని మనకున్న ఈ అండర్ స్కోర్స్ అన్నిటిని మధ్యలో పెట్టి వీటి ప్రోడక్ట్ మ్యాక్సిమం సబ్ సీక్వెన్స్ వస్తుంది. ఒక్కసారి కోడ్ చూద్దాం. సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్, ఎస్ ఇన్పుట్ తీసుకుంటున్నా, దాని తర్వాత నెంబర్ ఆఫ్ డాషెస్ కౌంట్ చేస్తున్నా. ఇప్పుడు P1 ఇంకా P2 అనేది రెండు హాఫ్స్. ఒకవేళ అవి ఆడ్ అయితే మనం ఎగ్జాక్ట్గా 2కి డివైడ్ చేయం కాబట్టి ఒక దాంట్లో +1 చేస్తున్నాం అంతే. ఒకవేళ అది డివిజిబుల్ బై 2 అయితే మనం ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ చేయొచ్చు కాబట్టి అవి రెండు కౌంట్ బై 2 అవుతుంది. దాని తర్వాత నెంబర్ ఆఫ్ అండర్ స్కోర్స్ ఇది, దాన్ని కూడా కౌంట్ తీసుకుంటున్నా సమ్ అనే వేరియబుల్లో. దాని తర్వాత ఈ అన్నిటిని మల్టిప్లై చేసి ప్రింట్ అవుట్ చేస్తాం. ప్రాబ్లం 3 చూద్దాం. సో ప్రాబ్లం 3 ఏం చెప్తుందంటే మనం ఒక అరే ఫైండ్ అవుట్ చేయాలి. అరే కండిషన్స్ ఏంటంటే A1, A2, A3 అప్ టు AN, అరే సైజ్ n. A1 ఆర్ A2 ఆర్ A3 ఆర్ A4 అప్ టు AN వరకు బిట్ వైజ్ ఆర్ చేస్తే ఎక్స్ అనే వాల్యూ రావాలి. ఈ ఎక్స్ అనే వాల్యూ క్వశ్చన్లోనే ఇస్తారు. సో బేసికలీ మనకి
ఎన్ సైజ్ ఆఫ్ ది అరే ఇంకా ఎక్స్, ఈ రెండు వాల్యూస్ క్వశ్చన్లోనే ఇస్తుంది. ప్లస్ దీంతో పాటు ఇంకో కండిషన్ ఏం మీట్ చేయాలంటే, మనం క్రియేట్ చేసిన అరేలో దాని యొక్క ఆ మెక్స్ వాల్యూ మ్యాక్సిమం ఉండాలి. సో మెక్స్ అంటే ఏంటంటే, ఒకవేళ మన అరే 1 2 3 4 ఉందనుకో, దీంట్లో లీస్ట్ నాన్ నెగిటివ్ మిస్సింగ్ నెంబర్. సో ఇక్కడ 2 మిస్ అవుతుంది కదా, కాబట్టి మెక్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ అరే ఈస్ 2. సో ఈ అరే యొక్క మెక్స్ 2. సో మనం ఫైండ్ అవుట్ చేసే అరేకి మెక్స్ వాల్యూ మ్యాక్సిమం ఉండాలి. మనం మెక్స్ ప్రింట్ చేయడం అవసరం లేదు, బట్ మనం అరే ఎలాంటిది ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క మెక్స్ మ్యాక్సిమం అయి ఉండాలి. సో ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. 7 ఇంకా 7 తీసుకుందాం. n = 7, ఇంకా మన x కూడా 7. సో ఇన్ జనరల్ ఆలోచించండి, గ్రీడీగా ఆలోచిద్దాం. మనం మెక్స్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే 1 2 3 అన్ని నెంబర్స్ ఇలా వరుసగా పెట్టుకుంటూ వస్తాం కదా. ఒకవేళ మనం ఇలా వరుసగా పెట్టలేదు అనుకోండి, ఈ 3 పెట్టకుండా 4 5 6 పెట్టామనుకోండి, ఇక్కడ 3 మిస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తర్వాత నువ్వు ఏ నెంబర్ పెట్టినా అది యూజ్లెస్, ఎందుకంటే మెక్స్ అంటే లీస్ట్ నాన్ నెగిటివ్ నెంబర్ విచ్ ఈస్ మిస్సింగ్. సో 3 మిస్ అయింది కాబట్టి ఆ మెక్స్ వాల్యూ 3 అయిపోతుంది, దాన్ని నువ్వు పెంచలేవు. సో దీన్ని పెంచాలంటే ఓన్లీ ఆప్షన్ ఈస్ టు దాంట్లో 3 పెట్టాల్సిందే అది పెంచాలంటే. కాబట్టి మనం వీలైనంత వరకు నెంబర్స్ని ఇలా ఆర్డర్లో 1 2 3 ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇది బేసిక్ ఐడియా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే. సో అలా మనం n నెంబర్స్ పెట్టాలి కదా, n నెంబర్స్ని పెట్టాలి. సో థింక్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్. ఒకటి 1 2 3 అప్ టు n-1 నెంబర్స్ పెట్టిన తర్వాత కూడా మనకి ఆర్ కండిషన్ మీట్ కాలేదు. పెట్టిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఆర్ కండిషన్ మీట్ అయింది. ఓకే, ఈ ఆర్ కండిషన్ మీట్ అయితే మనకి ఇక్కడ ఒక కేసు సాల్వ్ అయిపోయింది. అన్ని నెంబర్స్ని ఇలా చేస్తాం, ఒక అరేలో వేసుకొని దాన్ని ఆర్ ఫైండ్ అవుట్ చేసి, ఎలాగైనా మ్యాక్సిమం అవుతుంది కాబట్టి ఆర్ ఫైండ్ అవుట్ చేసి ఆర్ కండిషన్ మీట్ అయితే మన క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్ ఇంకా ఈ అరే యొక్క ఆర్ సేమ్ అయితే అక్కడనే అది ప్రింట్అవుట్ చేస్తాం, ఈ కండిషన్ అయిపోయింది. సో ఒక కేసు సాల్వ్ అయిపోయింది. ఇంకో కేసు ఏంటంటే ఆర్ కండిషన్ మీట్ కాలేదు. సో ఆర్ కండిషన్ మీట్ కాలేదంటే అర్థం ఏంటి? సో లెట్స్ సే మనకి ఎక్స్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ 1 0 1 1 0 1 0 ఉందనుకోండి, ఎక్స్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్. కానీ మనం క్రియేట్ చేసిన అరే యొక్క ఆర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఎలా ఉందంటే, ఇది మన ఆర్, మనం క్రియేట్ చేసిన అరే యొక్క ఆర్. ఇది నాట్ ఈక్వల్ అయిందంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ కేసెస్. ఒకటి దీంట్లో ఉన్న బిట్స్ అన్నీ మనకు సెట్ అయినాయి, దాంతో పాటు ఒక ఎక్స్ట్రా బిట్ కూడా సెట్ అయింది. ఏవైనా ఎక్స్ట్రా బిట్స్ సెట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఏవైనా ఎక్స్ట్రా బిట్స్, ఒకవేళ ఎక్స్ట్రా బిట్ సెట్ అయితే అదొక కేసు. ఇంకో కేసు ఏంటంటే అసలు దీంట్లో ఉన్న బిట్సే సెట్ కాలేదు. అంటే మన ఆర్ ఎలా ఉండొచ్చు, 0 0
1000. సో ఈ పొజిషన్లో అసలు బిట్ సెట్టే కాలేదు. దీంట్లో ఉన్న అన్ని బిట్స్ సెట్ కూడా కాలేదు. సో ఇదొక కేసు. ఇంకో కేసు మిక్స్డ్ కేసు కూడా కావచ్చు. అంటే దీంట్లో ఉన్నాయి కొన్ని సెట్ అయ్యి దాంట్లో ఉన్నాయి కొన్ని సెట్ కూడా కాకపోవచ్చు. ఓకే, సో ఇలా కేసెస్గా మనం వీటిని బ్రేక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక కేస్ సాల్వ్ చేద్దాం. n is equals to 7, x is equals to 3 కన్సిడర్ చేద్దాం. ఈ కేసు కూడా క్వశ్చన్లో 7, n is equals to 7 ఇంకా x is equals to 3 ఆల్రెడీ ఉంది. సో దీని ఆన్సర్ ఏంటి? దీని ఆన్సర్ ఇలా ఉంది. సో మనం ఇంతకుముందు అనుకున్న మన గ్రీడీ స్ట్రాటజీ తోటి మనం అన్ని నెంబర్ పెట్టుకుంటారు. 1 2 3 4 5 6 మొత్తం 7 నెంబర్స్ పెట్టదు. సో 7 నెంబర్స్ పెట్టిన తర్వాత ఈ అన్నిటి యొక్క బైనరీ రిప్రజెంటేషన్ చూద్దాం. దీన్ని 1, ఇది 1 0, ఇది 1 1, 1 0 0, దీని ప్రైమరీ రిప్రజెంటేషన్ 1 0 1, 1 1 0. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంటైర్ అరే యొక్క ఆర్ చూస్తే ఈ బిట్ ఫస్ట్ బిట్ సెట్ అయింది, సెకండ్ బిట్ సెట్ అయింది, థర్డ్ బిట్ సెట్ అయింది, అన్ని 3 బిట్స్ అన్ని సెట్ అయినాయి. సో ఆర్ 7 వచ్చింది మనకి, కానీ మన ఆర్ 3 రావాలి. సో మనకు కావాల్సిన బైనరీ రిప్రజెంటేషన్ ఆర్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. కానీ మనకి ఈ బిట్ సెట్ అయింది, ఒక బిట్ ఎక్స్ట్రా సెట్ అయింది. ఈ బిట్ దేని వల్ల సెట్ అయింది? 4 5 6 ఈ 3 నెంబర్స్ వల్ల ఈ బిట్ సెట్ అయింది కదా. సో ఈ బిట్ సెట్ కావద్దు అనుకుంటే ఈ నెంబర్స్ మన అరేలో ఉండొద్దు. కాబట్టి తీసేద్దాం. ఇప్పుడు 4 ఎలిమెంట్ని తీసేస్తే, ఈ 4 ఎలిమెంట్ని తీసేస్తే మన మిక్స్ 4 అవుతుంది కదా. మిక్స్ పెరగాలంటే 4 పెట్టాల్సిందే, కానీ 4 తీసేసినాం కాబట్టి మిక్స్ చచ్చినట్టు 4 ఉంటుంది. దాన్ని పెంచే వేరే ఆప్షన్ లేదు మనకి. సో మిక్స్ అయితే 4 ఉంటుంది. సో ఈ బిట్స్ని డిస్టర్బ్ చేయనంత వరకు మనం నెంబర్స్ పెట్టుకుంటూ వద్దాం. కానీ ఎప్పుడైతే ఏదైనా నెంబర్ ఎక్స్ట్రా బిట్ సెట్ చేసిందో అట్లాంటి డిస్టర్బ్ చేసిన ఎలిమెంట్ని మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఈ ఎలిమినేట్ చేసిన తర్వాత దీని తర్వాత ఏ నెంబర్స్ ఉన్నా లేకపోయినా మనకి అనవసరం కాబట్టి ఈ రిమూవ్డ్ ఎలిమెంట్స్ ప్లేస్లో మనకి ఇచ్చిన నెంబరే పెట్టేద్దాం. ఈ ఎక్స్ వాల్యూనే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి మన ఆర్ కూడా సాటిస్ఫై అయిపోతుంది. ఒకవేళ ఈ నెంబర్స్లో అన్ని బిట్స్ సెట్ కాలేదనుకో, ఇక్కడ ఎక్స్ వల్ల అన్ని బిట్స్ సెట్ అయిపోతాయి. ఇదొక కేసు. సో బేసికల్లీ మనం చేయాల్సింది ఏంటంటే అన్ని నెంబర్స్ పెట్టి చూద్దాం ఫస్ట్ అయితే. కానీ ఒకవేళ అన్ని నెంబర్స్ పెట్టిన తర్వాత ఏదన్నా ఒక నెంబర్ మధ్యలో ఒక నెంబర్ వల్ల ఎక్స్ట్రా బిట్ సెట్ అయిందంటే ఆ నెంబర్ నుంచి తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నా అన్ని నెంబర్స్ని తీసేద్దాం. అన్ని నెంబర్స్ని తీసేసిన తర్వాత ఆ అన్ని నెంబర్స్ ప్లేస్లో మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూ పెట్టేద్దాం. సో ఈ ఎక్స్ వాల్యూస్ వల్ల ఆర్ కండిషన్ మీట్ అవుతుంది, ఈ వాల్యూస్ వల్ల
మనకి ఎక్స్ట్రా బిట్స్ సెట్ కావు, ప్లస్ మన మిక్స్ కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. సో ఇది ఒక కేసు. ఇంకో కేసు ఏంటంటే 1 0 3 1 2 0 1 2 3 4 5 అన్ని నెంబర్స్ n-1 వరకు అన్ని నెంబర్స్ పెట్టిన తర్వాత కూడా మనకి ఆర్ అంటే మన రిక్వైర్డ్ ఒకవేళ మన రిక్వైర్డ్ ఎక్స్ ఇలా ఉందనుకోండి అండ్ మనకు వచ్చిన ఆర్ ఇలా ఉందని, అంటే బేసికల్లీ పెట్టిన తర్వాత కూడా అన్ని నెంబర్స్ పెట్టిన తర్వాత కూడా మనకి అన్ని బిట్స్ సెట్ కాలేదంటే మనకు వేరే ఆప్షన్ లేదు. మిక్స్ని మ్యాక్సిమైజ్ చేసి ఈ చిన్న నెంబర్స్ అన్ని నుంచి లాస్ట్ పొజిషన్లో ఎక్స్ పెట్టేసినాం అనుకో, ఈ ఆర్ కండిషన్ మీట్ అవుతుంది. ఈ అన్ని చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. సో ఇది ప్రాబ్లమ్ సొల్యూషన్. ఫస్ట్ అయితే అన్ని నెంబర్స్ పెట్టి చూద్దాం. పెట్టిన తర్వాత సాటిస్ఫై అయితే అన్ని ప్రింట్అవుట్ చేద్దాం. సాటిస్ఫై కాకపోతే జీరో నుంచి సాటిస్ఫై కాకపోతే ఒకవేళ ఎక్స్ట్రా బిట్ వచ్చింది అనుకో, ఆ ఎక్స్ట్రా బిట్ నుంచి అనేది ఆ తర్వాత ఆ ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసే నెంబర్ నుంచి అన్ని ఎలిమినేట్ చేసి ఆ ప్లేసెస్లో ఎక్స్ ఇన్సర్ట్ చేద్దాం. లేకపోతే అన్ని పెట్టిన తర్వాత కూడా ఎక్స్ట్రా బిట్ యాడ్ కావట్లేదు, ఆర్ కండిషన్ కూడా సాటిస్ఫై కావట్లేదు అంటే లాస్ట్కి ఒక పెద్ద ఎలిమెంట్ తీసేసి దాని ప్లేస్లో ఎక్స్ పెట్టదు. ఇది ప్రాబ్లం సొల్యూషన్. ప్రాబ్లం యొక్క కోడ్ చూద్దాం. సో ఎన్ ఇంకా ఎక్స్ ఇన్పుట్ తీసుకొని సో బేసికల్లీ ఒక సెట్లో ఇన్సర్ట్ చేస్తూ అన్నిటి ఆర్ వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తున్నాను నెంబర్స్. సో ఇక్కడ అన్ని నెంబర్స్ యొక్క ఆర్ వాల్యూ ఎక్స్ అయింది అనుకో, ఇక్కడ ప్రింట్అవుట్ చేస్తున్నాం. ఒకవేళ కాలేదంటే ఒక ఎక్స్ట్రా బిట్, ఈ ఎక్స్ట్రా బిట్లో మన ఫస్ట్ నెంబర్ విచ్ ఈస్ యాడింగ్ ఎక్స్ట్రా బిట్స్ స్టోర్ అవుతుంది. అంటే ఈ కేసులో మనం ఇంతసేపు అనుకున్న కేసులో 4 మనకి ఎక్స్ట్రా బిట్ యాడ్ అయింది కాబట్టి 4 ఎక్స్ట్రా బిట్ యాడ్ చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రా బిట్ అనే వేరియబుల్లో 4 స్టోర్ చేసుకోవడానికి అది క్రియేట్ చేస్తుంది. సో దీంట్లో మనం ఆల్రెడీ అనుకున్న ఎలిమెంట్స్ అన్నిట్లో ఇటరేట్ చేసి మన ఆర్లో 1 నుండి మనకి ఇచ్చిన ఆర్లో 0 అనే బిట్ ఉందంటే ఆ ఎక్స్ట్రా బిట్లో ఆ నెంబర్ వేసి అట్లా ఒక్క నెంబర్ దొరికినా మనం మిగిలిన దాని తర్వాత ఉన్న అన్ని నెంబర్స్ని డిలీట్ చేయాలి కాబట్టి అది -1 అయినప్పుడు బ్రేక్ చేసేస్తుంది. ఓకే, అట్లా నెంబర్ ఏది లేదు, అది ఎక్స్ట్రా బిట్ ఇంకా -1 ఉంది కాబట్టి 0 నుంచి n-1 తీసుకొని అన్ని నెంబర్స్ తీసుకొని లాస్ట్లో ఒక ఎక్స్ పెట్టుకుంటున్నాం. ఈ ఎక్స్ అనేది మనం ఆర్ కండిషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి 0 to n-2 వరకు ప్రింట్అవుట్ చేసి లాస్ట్కి ఒక ఎక్స్ పెట్టుకుంటాం. ఒకవేళ ఎక్స్ట్రా బిట్స్ యాడ్ చేసే నెంబర్ ఉందనుకో, ఈ ఆన్స్ అనే మల్టీ సెట్లో నేను నెంబర్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నా. సో ఆ ఎక్స్ట్రా బిట్ నెంబర్ కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఆ వాల్యూ ఎక్స్ట్రా బిట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ అయిందనుకో ఎక్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో లాస్ట్కి ఆన్సర్లో ఉన్న అన్ని నెంబర్స్ ప్రింట్అవుట్ చేస్తుంది.
ప్రాబ్లం డి చూద్దాం. సో ప్రాబ్లం డి ఏం చూస్తుందంటే మనకు ఒక అరే ఇచ్చింది. ఒక అరే ఆఫ్ సైజ్ n ఒక అరే ఇచ్చింది. దీంట్లో మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అండ్ ఆ ఆపరేషన్ ఎగ్జాక్ట్లీ వన్ టైం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఆపరేషన్ ఏంటంటే మనకి ఇచ్చిన అరేలో ఏదైనా సబ్ అరే మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఈ సబ్ అరే మనం చూస్ చేసుకుంటే మనం చేయగలిగేది ఏంటంటే ఈ సబ్ అరేని సైక్లిక్ రొటేట్ లెఫ్ట్ చేయాలి. సో సైక్లిక్ రొటేట్ లెఫ్ట్ అంటే A2. సో లెఫ్ట్ సైడ్ సైక్లిక్ షిఫ్ట్ బై 1 పొజిషన్ అవుతుంది. ఇట్లా ఈ సబ్ అరేని మనం మోడిఫై చేయాలి. ఓకే, సో ఈ మోడిఫై చేసిన తర్వాత మనం ఏం కండిషన్ మీట్ కావాలంటే ఈ రిజల్టింగ్ అరేలో టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్వర్జన్స్ మినిమం అయి ఉండాలి. సో ఇన్వర్జన్స్ అంటే ఏంటంటే మనకు ఒక అరే ఇస్తే దాంట్లో ఏవైనా ఇండెక్స్ ఐ ఇంకా జే సచ్ దట్ ఐ ఈజ్ లెస్ దాన్ జే. ఏఐ యొక్క వాల్యూ ఏజే యొక్క వాల్యూ ఏఐ వాల్యూ ఇది గ్రేటర్ దాన్ ఏజే అయితే ఈ పేరు ఒక ఇన్వర్జన్ అవుతుంది. సో బేసికలీ ఒక అరేలో ఒక పెద్ద నెంబర్ ఒక చిన్న నెంబర్ కన్నా ముందు ఉంటే అదొక ఇన్వర్జన్. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్వర్జన్స్ మినిమం కావాలి. సో మనం అవుట్పుట్ చేయాల్సింది ఏంటంటే ఈ సబ్ అరే యొక్క స్టార్ట్ ఇండెక్స్ ఇంకా ఎండ్ ఇండెక్స్, బేసికలీ ఈ టూ పాయింట్స్ ప్రింట్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ఈ టెస్ట్ కేస్ తో అర్థం చేస్తున్నాం. సో ఈ టెస్ట్ కేస్ ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఇచ్చింది 1 4 3 2 5 3. సో లెట్స్ సే మనం ఆపరేషన్ ఈ సబ్ అరే మీద పర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి. సో అది ఎట్లా అవుతుంది? రిజల్టింగ్ అరే 3 2 5 4 ఇక్కడికి వస్తుంది. బేసికలీ మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఈ పార్ట్ మొత్తం, ఈ ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా ఈ పార్ట్ మొత్తం 1 స్టెప్ లెఫ్ట్కి జరుగుతుంది. ఈ నెంబర్ని తీసి ఈ లాస్ట్ పొజిషన్లో పెడుతుంది. సో బేసికలీ ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ నుంచి తీసేసి ఈ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం అంటే. ఓకే, సో ఈ సబ్ అరే మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు రిజల్టింగ్ అరే ఇట్లా వస్తుంది. ఇప్పుడు నోటీస్ చేస్తే ఈ ఒక్క ఎలిమెంట్ ని కన్సిడర్ చేద్దాం, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేద్దాం. మనం ఈ సబ్ అరే మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ వల్ల ఈ ముందు పోర్షన్లో ఇంకా ఈ తర్వాత పోర్షన్లో, అంటే ఏదైతే ఈ సబ్ అరే పార్ట్ కాకుండా దీని వల్ల ఈ ముందు పోర్షన్లో ఇంకా ఈ తర్వాత పోర్షన్లో క్రియేట్ అయ్యే ఇన్వర్జన్స్ కౌంట్ వేరీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా ఇన్వర్జన్ క్రియేట్ అయింది అనుకోండి. సో ఇక్కడ చిన్నది అంటే ఇక్కడ 10 ఉంది అనుకోండి, లెట్స్ ఇక్కడ లేదు బట్ ఇలా
సో 4 ఇక్కడ ఉంది. ఈ పెద్ద నెంబర్ 4 తర్వాత ఉంది కాబట్టి ఈ 10 అనే పెద్ద నెంబర్ 4 తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఇన్వర్జన్ అయింది. సో నువ్వు ఈ అరే మీద ఆపరేషన్ ఫామ్ చేస్తే 4 ఇక్కడికి వస్తుంది. రిలేటివ్ టు 10 ఈ 4 పొజిషన్ చేంజ్ కాదు కాబట్టి ఈ అన్ని నెంబర్స్ తోటి చేసే ఇన్వర్జన్స్ అసలు వేరీ కాదు. సేమ్ విత్ దిస్ సైడ్ ఆల్సో. ఒకవేళ ఇక్కడ ఏదైనా 4 కన్నా చిన్న నెంబర్ ఉంటే ఈ 4 ఎలాగైనా ఇక్కడ వరకే వస్తుంది కాబట్టి వీటితోటి రిలేటివ్గా 4 యొక్క పొజిషన్ చేంజ్ కాదు కాబట్టి 4 వీటికన్నా ముందే ఉంటుంది కాబట్టి ఇన్వర్జన్స్ చేంజ్ కావు. సో ఇన్వర్జన్స్ చేంజ్ అయ్యేటి ఓన్లీ విత్ ఇన్ దిస్ సబర్. ఓన్లీ విత్ ఇన్ దిస్ సబరే. ప్లస్ వీటిలో కూడా రిలేటివ్గా ఇన్వర్జన్స్ చేంజ్ కావు. ఎందుకంటే వీటి రిలేటివ్ పొజిషన్స్ చేంజ్ కావట్లేదు. 3 తర్వాతనే 2 వస్తుంది. 2 3 కన్నా ముందు వెళ్ళట్లేదు. 5 తర్వాతనే 3 తర్వాతనే 5 ఉంటుంది. 5 3 కన్నా ముందుకు వెళ్ళట్లేదు. ఓన్లీ పొజిషన్ 4 యొక్క పొజిషన్ అంటే ఏదైతే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉందో అది ఒక్కటి ఇక్కడికి వస్తుంది. సో ఈ 4 ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ తోటి చేసే ఇన్వర్జన్స్ మాత్రమే వేరీ అవుతుంది. సో ఈ ఇన్వర్జన్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా మనం కౌంట్ చేయగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఇఫ్ యు నోటీస్ మన ఇనిషియల్ అరేలో ఇన్వర్జన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? 4 కన్నా ఈ ఫస్ట్ నెంబర్ కన్నా ఈ నెంబర్స్లో తక్కువ నెంబర్ ఉంటే ఇన్వర్జన్ క్రియేట్ అవుతుంది. అంటే 4 3 వల్ల ఒక ఇన్వర్జన్, 2 వల్ల ఒక ఇన్వర్జన్, 5 వల్ల ఇన్వర్జన్ రాదు ఎందుకంటే 5 4 కన్నా ఎక్కువ. సో ఆల్రెడీ 2 ఇన్వర్జన్స్ ఉన్నాయి మన ముందు అరేలో. ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఒక నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఇన్వర్జన్ క్రియేట్ అయింది మనం ఆపరేషన్ చేయడం వల్ల. కానీ 2 ఇన్వర్జన్స్ తగ్గిపోయినాయి, -2 అయింది. సో ఓవరాల్గా మనకి +1 ప్రాఫిట్. అంటే ఒక ఇన్వర్జన్ని మనం తగ్గించగలిగాం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఆపరేషన్ ఈ మొత్తం సబ్-అరే మీద చేసి ఒకవేళ 4ని మనం ఈ లాస్ట్కి పంపించినాం అనుకోండి, ఆల్రెడీ ఇనిషియల్ స్టేజ్లో ఎన్ని ఇన్వర్జన్స్ ఉన్నాయి? దీనివల్ల ఒక ఇన్వర్జన్, దీనివల్ల ఒక ఇన్వర్జన్, దీనివల్ల ఇన్ టోటల్ 4 ఇన్వర్జన్స్ ఉన్నాయి ముందు. ఇప్పుడు మనం 4ని ఇక్కడికి పంపించాం అనుకో 4 మైనస్ అవుతున్నాయి. కానీ మనం కొత్తగా ఒక ఇన్వర్జన్ క్రియేట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక నెంబర్ ఉంది, దీనికన్నా పెద్ద నెంబర్ ఒకటి ఉంది కాబట్టి ఒక +1. సో ఈ టోటల్ సమ్ -3. సో ఇన్ టోటల్ 3 ఇన్వర్జన్స్ తగ్గిస్తున్నాం. సో 4ని బేసికల్గా ఇక్కడ పెట్టడం కన్నా ఇక్కడ పెట్టడం బెటర్. ఓకే. సో ఈచ్ ఎలిమెంట్ని ఇక్కడ 4 కన్సిడర్ చేస్తున్నాం. మనం ఈ ఎలిమెంట్ని ఈ పొజిషన్లో పెట్టాలో అని డిసైడ్ చేసేది బేసికలీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ దట్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ దట్. సో దాని యొక్క సమ్మే కదా మనం ఏ పొజిషన్ బెటర్ అని డిసైడ్ చేయగలుగుతాం. సో మనం ఏం చేస్తామంటే ఈచ్ ఎలిమెంట్కి వెళ్తాం. సో 4 కన్సిడర్ చేస్తే ఈ పార్ట్ మొత్తం ట్రావర్స్ చేసి దీనికన్నా చిన్నవి ఎంతున్నాయి, దీనికన్నా పెద్దవి ఎంతున్నాయి,
ఆ టోటల్ వాటి యొక్క సమ్ము తీసుకుంటాం. ఆ సమ్ము తీసుకొని మనకు ఓవరాల్ ప్రాఫిట్ ఏది ఎక్కువ వస్తే అది ఈచ్ ఇండెక్స్కి ఆ సమ్ము క్యాల్కులేట్ చేసి ఈచ్ ఏ ఇండెక్స్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో ఆ ఇండెక్స్ని మనం ఒక గ్లోబల్ ఆన్సర్ లాగా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా మనం ఇప్పుడు 4కి చేస్తాం, అట్లనే 3కి కూడా అన్ని ఇండెక్స్ టవర్ చేసి చేయాలి, అట్లనే 2కి కూడా అన్ని ఇండెక్స్ టవర్ చేసి చేయాలి. సో బేసికలీ మనం ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ వాడుతాం. సో నెస్టెడ్ ఫర్ లూప్ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నెస్టెడ్ ఫర్ లూప్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మనకి కన్స్ట్రెయింట్స్ n స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 4 into 10 power 6. కన్స్ట్రెయింట్స్ లిబరల్గానే ఉన్నాయి కాబట్టి n స్క్వేర్ సొల్యూషన్ యాక్సెప్ట్ అవుతుంది. ప్రాబ్లం యొక్క కోడ్ చూద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నా, ఇక్కడ ఒక పేర్లో స్టోర్ చేసుకుంటున్నా సబర్ యొక్క ఇండెక్స్, స్టార్టింగ్ ఇండెక్స్ ఇంకా ఎండింగ్ ఇండెక్స్. ఇనిషియల్గా 0 0 సో టోటల్ ప్రాఫిట్ ఇది గ్లోబల్ ప్రాఫిట్, ద బెస్ట్ ఆన్సర్. మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రతి ఒక్క పొజిషన్ చూసిన తర్వాత బెస్ట్ ఆన్సర్ ఈ గ్లోబల్ ప్రాఫిట్లో స్టోర్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రతి ఒక్క ఎలిమెంట్కి వెళ్ళి దాని తర్వాత వచ్చిన అన్ని పొజిషన్స్ దగ్గరికి ట్రవర్స్ చేసి ఒకవేళ నెంబర్ చిన్నగా ఉంటే ప్రాఫిట్ మైనస్ మనకి ప్రాఫిట్ తగ్గుతుంది, ఒకవేళ నెంబర్ పెద్దగా ఉంటే ప్రాఫిట్ పెరుగుతుంది. అండ్ ప్రతి పొజిషన్కి ప్రాఫిట్ చెక్ చేయాలి కాబట్టి ఆ ఇటరేషన్లోనే ఒకవేళ ప్రాఫిట్ టోటల్ ప్రాఫిట్ మన గ్లోబల్ ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఉంటే మన సబర్ ఇండెక్స్ అప్డేట్ చేస్తున్నాం. అట్లా ప్రతి ఎలిమెంట్ ప్రతి ఇండెక్స్కి చెక్ చేసి లాస్ట్కి మన గ్లోబల్ ఆన్సర్ ఏదైతే స్టోర్ చేసుకున్నామో సబర్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఇంకా ఎండింగ్ ఇండెక్స్ అది 1 బేస్ ఇండెక్సింగ్లో ప్రింట్ చేస్తుంది. ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ చూద్దాం. సో ప్రాబ్లం ఈలో ఏం చేస్తుందంటే మనం n పాయింట్స్ ప్రింట్ చేయాలి. సో ఈ n అనేది మనం చూస్ చేసుకోవచ్చు. n యొక్క రేంజ్ వచ్చేసి 500. సో వాడు క్వశ్చన్లో మనకు ఇచ్చేది ఏంటంటే ఒక k వాల్యూ ఇస్తుంది. సో k అనేది k పేజ్ మనం ప్రింట్ చేసే n పాయింట్స్లో k పేజ్ ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో ఆ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా పాయింట్ p1 p2 ఉందనుకో, సో ఈ రెండింటి మధ్యలో ఒకటి యూక్లిడియన్ డిస్టెన్స్. యూక్లిడియన్ డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ x1 y1, ఈ పాయింట్ x2 y2. యూక్లిడియన్ డిస్టెన్స్ ఏమవుతుంది ఈ రెండు పాయింట్స్ మధ్యలో? రూట్ ఆఫ్ x1 మైనస్ x2 స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. యూక్లిడియన్ డిస్టెన్స్ ఇంకా మాన్హాటన్ డిస్టెన్స్. మాన్హాటన్ డిస్టెన్స్ అంటే x1 మైనస్ x2 మోడ్ y1 మైనస్ y2 మోడ్. సో ఈ రెండు డిస్టెన్సెస్ అనేటివి ఈక్వల్ ఉండాలి. యూక్లిడియన్ డిస్టెన్స్ ఆఫ్ p1, p2 should be equal to Manhattan distance of p1, p2. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు p1 ఇంకా p2 పేర్స్, ఆ నెంబర్ ఆఫ్ పేర్స్ అనేది k ఉండాలి. సో ఇలాంటి k పేర్స్ ఉండేటట్టు n పాయింట్స్ ప్రింట్అవుట్ చేయాలి. సో ఫస్ట్ అసలు యూక్లిడియన్ డిస్టెన్స్
ఇంకా మ్యాన్హాటన్ డిస్టెన్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. సో యూక్లిడియన్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మన పాయింట్ సో అని ఇక్కడ ఉంది. సో ఏమైతే ఇక్కడ ఉంది. బేసికలీ ఈ డిస్టెన్స్ y1 మైనస్ y2, ఇంకా ఈ డిస్టెన్స్ సో అని మోడ్ ప్లస్ ఆర్ మైనస్ ఏదంటే. సో యూక్లిడియన్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ కదా. ఈ డిస్టెన్స్ ఈ హైపోటెన్యూస్ డిస్టెన్స్ మనకు యూక్లిడియన్ డిస్టెన్స్ అవుతుంది. కానీ మ్యాన్హాటన్ డిస్టెన్స్ అంటే ఈ ఈ లెంత్ ఇంకా ఈ లెంత్ సమ్ చేస్తే మ్యాన్హాటన్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి? ఏవైనా రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ వాల్యూ అవుతుంది, థర్డ్ సైడ్ అవుతుంది. ఏవైనా రెండు సైడ్ యొక్క లెన్స్ యాడ్ చేస్తే ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేసి దీనికి ఎప్పుడు ఈక్వల్ చేయగలుగుతాం? అసలు ఈక్వల్ చేయలేం. ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు మనం అసలు ఈక్వలే చేయలేం. సో బేసికల్లీ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ట్రయాంగిల్ ఫామ్ కానప్పుడు ఈక్వల్ అవుతుంది. ఒకసారి ఆ కేసు ఉంది. సో ట్రయాంగిల్ ఫామ్ కాలేదు అంటే మన పాయింట్స్ ఇలా ఉన్నాయని అర్థం. సో బేసికలీ అది ఐదర్ ఇలా వర్టికల్గా ఒకటే వర్టికల్ లైన్ మీద ఉన్నాయి, లేదా ఒకటే హారిజాంటల్ లైన్ మీద ఉన్నాయి. సో ఒకటే హారిజాంటల్ లైన్ అంటే x1y x2y. ఒకవేళ ఒకటే వర్టికల్ లైన్ మీద ఉంటే xy1 లేకపోతే xy. బేసికలీ ఎక్స్ కోఆర్డినేట్ అన్నా వై కోఆర్డినేట్ అన్నా ఏదన్నా ఒకటి ఈక్వల్ అయి ఉండాలి. అప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం పాయింట్స్ జనరేట్ చేసి ఆ పాయింట్స్ ప్రింట్అవుట్ చేయాలి. సో పాయింట్స్ ఎలా జనరేట్ చేస్తాం? మనకి హారిజాంటల్గా ఇలా 4 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈ పాయింట్ తోటి చేస్తుంది ఒక పేరు, ఇది ఏబిసిడి. ఏబి పేరు అవుతుంది, ఏసి అవుతుంది, ఏడి అవుతుంది, బీసీ పేరు అవుతుంది, బి పేరు అవుతుంది, సి ఇంకా డి కూడా పేరు అవుతుంది. బేసికలీ మనం 4 పాయింట్స్ పెడితే మనకి 6 పేర్స్ వచ్చినాయి. సో ఇది మనం జనరలైజ్ చేయాలి. ఒకవేళ ఎన్ పాయింట్స్ ఒకటే హారిజాంటల్ లైన్ లేదా ఒకటే వర్టికల్ లైన్లో ఉంటే ఇట్లాంటి ఎన్ని పేర్స్ ఫామ్ చేయగలుగుతాం అనేది మనం ఆలోచించాలి. సో అది నథింగ్ బట్ ఒకవేళ మన దగ్గర ఎన్ పాయింట్స్ ఉంటే ఒకటే హారిజాంటల్ ఆర్ వర్టికల్ లైన్లో మనం ఫామ్ చేయగలిగే పేర్స్ n ఇంటూ n-1 డివైడెడ్ బై. సో ఇన్ని పేర్స్ ఫామ్ చేయాలి. సో లెట్స్ సే మన k యొక్క వాల్యూ 9 అనుకోండి. మన k యొక్క వాల్యూ 9 అనుకోండి. సో k
k యొక్క వాల్యూ 9 అయినప్పుడు మనం పేరు జనరేట్ చేద్దాం. ఒక పాయింట్ ఇక్కడ పెడదాం, ఒక పాయింట్ ఇక్కడ పెడదాం, ఇంకో పాయింట్ ఇక్కడ పెడదాం. సో 3 పాయింట్స్ వల్ల ఎన్ని అయినాయి? 1 2 3 పాయింట్స్ వల్ల 3 పేర్స్ పెరిగాయి. ఒకవేళ 4 పాయింట్స్ పెడితే 6 పేర్స్ అయినాయి. ఒకవేళ 5 పాయింట్స్ పెడితే ఎన్ని పేర్స్ అవుతాయి? 5 ఇంటూ 10 అవుతాయి. 9 కన్నా ఎక్కువ అవుతున్నాయి, కానీ మనకి 9 కావాలి కాబట్టి మనం 5 పాయింట్స్ ఒకటే రోలో పెట్టలేము. సో 4 పెట్టి వదిలేద్దాం. సో దీంతో అయితే మనకి 4 ఇంటూ 3/2 టైమ్స్ ఈ లైన్ తోటి మనకి 6 పేర్స్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్దాం, వేరే లైన్లో పెట్టి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం ఇంకో పాయింట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయగలుగుతామా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకో పాయింట్ పెడితే వీటి మీద ఇవి రెండు ఒకటే వర్టికల్ లైన్లో అవుతాయి. సో ఒకటే వర్టికల్ లైన్లో పెట్టినప్పుడు మళ్ళీ మన క్యాల్కులేషన్ డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ లైన్లో ఈ ఎక్స్ కోఆర్డినేట్ వరకు పెట్టినాం కాబట్టి మనం నెక్స్ట్ హైట్లో ఇక్కడ నుంచి పెట్టుకుంటుంది దీని యొక్క నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ ఒక పాయింట్ పెడదాం. సో దీంతో అయితే 6 పేర్స్ అయిపోయినాయి. మనకు మిగిలిన ఇంకా 3 పేర్స్ కావాలి. ఇక్కడ ఒక పెడదాం, ఇక్కడ పెడితే 1 పేర్ అయింది, ఇక్కడ పెడితే ఇప్పుడు 3 పేర్స్ అయింది. సో ఈ లెవెల్లో 3 అయింది. సో ఇన్ టోటల్ సమ్ చేస్తే 9 పేర్స్ ఫామ్ అయిపోయింది. సో ఇలా ఈచ్ లెవెల్లో కొన్ని పాయింట్స్ పెడుతూ మనం పాయింట్స్ జనరేట్ చేస్తాం. సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ప్రాబ్లం కోడ్ చూద్దాం. సో k ఇన్పుట్ తీసుకుంటాం, మనం ఎన్ని పేర్స్ అయితే క్రియేట్ చేయాలో. సో అన్ని పేర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ వర్ అనే వేరియబుల్ అవసరం లేదు. సో ఇది మన పాయింట్స్ స్టోర్ చేసుకోవడానికి. సో ఇది చూద్దాం. వైల్ రెక్, ఈ రెక్ అనేది మనం ఆల్రెడీ మనకి ఇంకా ఎన్ని కావాలి, ఇంకెన్ని పేర్స్ కావాలి. సో ఇనిషియల్గా మనకి k పేర్స్ కావాలి కాబట్టి కేని రెక్లో స్టోర్ చేసుకొని వైల్ రెక్ ఉన్నది సేవ్. ఇది హారిజాంటల్. సో బేసికల్లీ ఈ లూప్ ఎందుకంటే మనం మ్యాక్సిమం ఒక్క హారిజాంటల్ లైన్లో ఎన్ని పాయింట్స్ ఫిట్ చేయగలుగుతాం అన్నదానికి ఇన్పుట్. సో i ఇంటూ i మైనస్ 1/2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు రెక్. మనకు కావాల్సిన దానికన్నా లెస్ అన్ని ఫిట్ చేయాలి కాబట్టి అన్ని ఫిట్ చేసినంత వరకు మనం ఈ హార్ అనే వేరియబుల్లో ఆ హారిజాంటల్ లైన్లో ఎన్ని స్టోర్ చేయగలుగుతున్నామో పెడుతున్నాం. సో ఈ లాస్ట్ ఎక్స్ ఏంటంటే మనం ఈ పాయింట్, సో బేసికల్లీ మనం స్టార్ట్ అయినప్పుడు మన లాస్ట్ ఎక్స్ ఇక్కడ -1 స్టోర్ చేస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఎక్స్ +1 నుంచి పాయింట్స్ పెట్టుకుంటే లేదు. సో ఈ లైన్లో పాయింట్స్ పెట్టిన తర్వాత మన లాస్ట్ ఎక్స్ ఈ స్టోర్ చేస్తుంది. సో నెక్స్ట్ లైన్లో వెళ్ళినప్పుడు దాని +1 నుంచి మనం పాయింట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ ఇలా పాయింట్స్ జనరేట్ చేసి, సో అలానే ఈ హైట్ అనే వేరియబుల్ కూడా మెయింటైన్ చేస్తున్నా. సో ఈచ్ లెవెల్కి హైట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. పాయింట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రీవియస్ స్టార్ట్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ ఎక్స్ ప్రీవియస్ స్టార్ట్లో వేస్తుంది. దాని తర్వాత మన రిక్వైర్డ్ నుంచి మనం పాయింట్స్ జనరేట్ చేసాం కాబట్టి మన రిక్వైర్డ్ పేర్స్ తగ్గుద్ది కాబట్టి దాంట్లో నుంచి ఈ లైన్లో జనరేట్ చేసిన పేర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో లాస్ట్కి ఎన్ని పాయింట్స్ కావాలి, ఎన్ని పాయింట్స్ అయితే జనరేట్ చేసుకున్నా
దాని యొక్క సైజు ఇంకా పాయింట్స్ అన్ని ప్రింట్అవుట్ చేస్తాం. అండ్ లాస్ట్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. అండ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.